ఇసా 2 hours and minutes రన్ టైం. ప్లాట్ విషయానికి వచ్చేస్తే నలుగురు ఫ్రెండ్స్ ఎమోషనల్ జర్నీ మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళ లైఫ్లో జరిగే అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్స్ వల్ల వాళ్ళ జీవితం ఎలా మారిందనేది మూవీ మెయిన్ ప్లాట్. పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేస్తే హెబే పటేల్ గారు మెయిన్ లీడ్గా యాడ్ చేశారు ఈ మూవీకి. ఈ మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఎవరు అంటే నేను హెబే పటేల్ గారు అంటాను. ఎందుకంటే క్లైమాక్స్ సీను ఎమోషనల్ సీన్స్కి బాగా కనెక్ట్ అయ్యాను. ప్రాణం పోసారు మేడం గారు. సపోర్టింగ్ క్యారెక్టర్స్ అరుణ్, అఖిల్ రాజ్, సిరి హనుమంత్, మధు, పృథ్వీరాజు తమ పాత్రలకు తాము న్యాయం చేశారనిపించింది నాకైతే. కొన్ని సీన్స్ అయితే నాకు అంతగా ఏమీ నచ్చలేదు. ఆ యాక్టింగ్ కూడా అస్సలు నచ్చలేదు, డిసప్పాయింటింగ్. క్లైమాక్స్ సీన్ వరకు నాకు బాగా వర్త్ ఇట్ అనిపించింది యాక్టింగ్. మ్యూజిక్ ఈ మూవీకి డీసెంట్గా ఉంటుంది. కొన్ని సీన్స్లో అయితే అంతగా ఏం నచ్చదు మ్యూజిక్. క్లైమాక్స్లో వచ్చే ఒక సాంగ్, ఫస్ట్లో ఒక సాంగ్ ఉంటుంది, అదైతే నాకు అంతగా మిగతా ఎక్కడ నాకు నచ్చలేదు. మ్యూజిక్స్ నాకు అంతగా వర్తడి కూడా అనిపించలేదు. డైరెక్షన్ విషయానికి వచ్చేస్తే డైరెక్టర్ శ్రీనివాస్ మేనే. ఈ మూవీకి బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ ఎవరంటే నేను డైరెక్షన్ అనే చెప్తాను. ఫస్ట్ నుంచి లాస్ట్ 20 minutes వరకు నేను కట్ చేసుకుంటేనే చూశాను ఈ మూవీ. నాకు అస్సలు వరస్ట్ స్క్రీన్ ప్లే, వరస్ట్ డైరెక్షన్ అస్సలు నచ్చలేదు. హర్రర్ సీన్స్ కూడా నాకు యూట్యూబ్లో చూసే కొరిమి దియాలో అలా చూపెడతా అలా అనిపించింది నాకైతే. వరస్ట్ స్క్రీన్ ప్లే, వరస్ట్ డైరెక్షన్. ప్లస్ పాయింట్స్ ఎమోషనల్ సీన్స్, మ్యూజిక్స్, సినిమాటోగ్రఫీ బాగానే ఉంటుంది. మైనస్ పాయింట్స్ డైరెక్షన్ ఒకటే నాకు బాగా నచ్చలేదు ఈ మూవీకి. నాకు అస్సలు నచ్చలేదు డైరెక్షన్. ఓవరాల్గా చెప్పాలంటే ఈ సినిమా ఒకసారి చూడొచ్చు క్లైమాక్స్ సీన్ కోసం. హర్రర్ సీన్స్ ఇష్టపడేవారు మాత్రం ఈ మూవీ అస్సలు నచ్చదు. ఈ మూవీకి నా రేటింగ్ 5.2 నా రేటింగు. ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.